కావలి పట్టణం తుఫాన్ నగర్ శివాలయం రోడ్డులో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు సహకారంతో నాట్య గురువు గంగపట్నం లిఖిత ఆధ్వర్యంలో అద్దె భవనంలో సంయుక్త నృత్య శిక్షణా తరగతులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బీదా మస్తాన్ రావు, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ బి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు ప్రసంగిస్తూ ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్తె లిఖిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్లో 20 రోజుల పాటు వెంటిలేటర్పై ఉండి మృత్యువుతో పోరాడి మృత్యుంజయురాలుగా తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె నేర్చుకున్న కూచిపూడి నృత్య కళలను బ్రతికించడానికి నేడు మరలా కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం వారి చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలోనే సంయుక్త నృత్య కళా నిలయానికి అవసరమైన స్థలాన్ని ఎమ్మెల్యే ద్వారా ఇచ్చి ఎంపీ నిధుల ద్వారా బిల్డింగ్ కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. నాట్య గురువు గంగపట్నం లిఖితను అభినందించి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. లిఖిత మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంతో సహాయం అందజేసిన బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కావలి ప్రజలకు, డాక్టర్లకు రుణపడి ఉంటామని తెలిపారు. సంయుక్త నృత్య కళా నిలయం ద్వారా వచ్చే ఫీజులలో కొంత భాగాన్ని కేటాయించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కళాకారులకు సేవలందిస్తానని తెలిపారు. అలాగే బీదా మస్తాన్ రావు గతంలో నృత్య కళా నిలయానికి అవసరమైన అద్దెను బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా కడతామని మాట ఇచ్చినట్లుగానే నేటికీ కళా నిలయానికి అవసరమైన అద్దెను కడుతూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ సభ్యులు గుర్లా రఘుకుమార్ రెడ్డి, పి జానకిరామ్, గంధం ప్రసన్నాంజనేయులు, ఎం అజిత్ బాబు, ఎంవిఎన్ ప్రసాదరావు, షేక్ ఖాదర్ భాషా, జి కళ్యాణి, నేలటూరి శివప్రసాద్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చూసినప్పుడు కాబట్టి అటువంటి లిఖిత మళ్ళీ ఆరోగ్యం కొంచెం కోరుకొని అనారోగ్యం నుంచి ఈరోజు మళ్ళీ కూడా ఈ సేవా కార్యక్రమంలో పునరంకితం కావడం అనేది చాలా గొప్ప విశేషం. అమ్మాయికైతే వాళ్ళ నాన్న ఇస్తున్న ప్రోత్సాహం. సురేంద్ర మా ఊళ్ళో నిస్కపల్లి గ్రామంలో పెళ్లి చేసుకున్నాడు. మా ఊరు అమ్మాయి బిడ్డ, ఈ అమ్మాయి కూడా 5,000 పైగా అన్నదానం అంటే ఇప్పుడు ఎక్కడన్నా మ్యారేజ్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు వృధా కానివ్వకుండా వాటి అన్నింటి కూడా తన సొంత ఆటలో తన సొంత ఖర్చులతో దాన్ని వివిధ ప్రాంతాలకు అవసరమైనటువంటి వాళ్ళందరికీ హాస్టల్స్ ఉండేవాళ్ళకి కానీ లేకపోతే రోడ్డు పక్కన ఉండే పేదలకు కానీ వాళ్ళకి అందరికి కూడా పంచిపెడుతూ ఆకలి తీరుస్తూ 300 పైగా నృత్య 300 మందికి పైగా ఉచిత శిక్షణ కేంద్రాలు నడిపింది. దాంతోపాటే పర్యావరణం కాపాడడానికి 1700 మొక్కలు
తన విద్యార్థులతో తన దగ్గర శిక్షణ పొందే వాళ్ళందరితో వారి యొక్క దాత సహాయంతో పర్యావరణం కూడా అంత సూక్ష్మంగా ఆలోచించి సమాజ అభివృద్ధి కోసం అమ్మాయి చేయడం, దాంతోపాటు దాతల సహాయంతో 7 మంది ఇద్దరం కూడా అమ్మాయిని ప్రోత్సహించడానికి 3-4 గంటలు ఉండాం. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన. కాబట్టి మేము కూడా మా ముందుగా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా మేము ఇద్దరం కలిసి వచ్చి ఆ అమ్మాయినే కాకుండా అమ్మాయి దగ్గర శిక్షణ పొందేటువంటి చిన్నారులందరూ కూడా దీవించాలి అని చెప్పి, ఇంకా కూడా ఎక్కువ మంది విద్యార్థులు కానీ మీరు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు పక్కేలా ఉండకూడదు చెప్పి ప్రోత్సహించాల్సిన కూడా మేము కూడా మా వంతుగా దీనికి ఈ బిల్డింగ్ వాడు కోసంగా మా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము గతంలో ప్రకటించిన విధంగా దాన్ని తమ్ముడు సురేంద్రకి మా వంతుగా కూడా సహాయం అందిస్తూ వీటిని ప్రోత్సహించాలని కూడా మేము ఈ కార్యక్రమాల్లో చేయడమే కాకుండా ఇది తాత్కాలికమైనటువంటి కళా నిలయం. దీన్ని శాశ్వతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలని మీ సందర్భం మీ అందరి సమక్షంలో వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక స్థలం ఇప్పిస్తే ఆయన నాకు వచ్చేటువంటి రాజ్యసభ నిధుల నుంచి నిధులు కేటాయించి దాన్ని ఒక పర్మనెంట్ నిలయంగా ఏర్పాటు చేయడానికి మీ అందరూ కూడా కృషి చేస్తాం. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కోరికని ఆయన కూడా మన్నిస్తారు. అదే సురేంద్రకి ప్రోత్సాహం, అమ్మాయికి ఇంటికి కూడా సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని కూడా మనం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ పాపకి ఎన్నో అవార్డులు వచ్చినాయి. అమ్మాయికి వచ్చినటువంటి నాట్య మయూరి అవార్డు వచ్చింది చిన్న వయసులోనే. దాంతోపాటు గిన్నీస్ ఆ పాప ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఒక మంచి నృత్య కళాకారిగా ఎదగడం అంత చిన్న వయసులో చాలా సంతోషం. ఈరోజు ఈ శివాలయం గదిలో ఎంతోమంది చిన్నారులని ఈరోజు మంచి నృత్యంలో మంచి తప్పించి వారి నృత్యకారుగా తీర్చిదిద్దుతున్నందుకు యువతకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఈ నృత్యం మీద ఇంట్రెస్ట్ కలిగించడమే కాకుండా వారిని మంచి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దడానికి తప్పకుండా కృషి చేయాలని వీటికి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక ఆ పాప చెప్పింది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతోమంది కూడా ఆ పాప బాగుండాలి, ఎందుకంటే అందరూ కూడా దేవుని ప్రార్థించి ఆ పాప మళ్ళీ తిరిగి కోరుకోవాలని అందరూ కోరుకున్నారు. అప్పుడు మాకు చేతనైనా ఆ డాక్టర్స్తో మాట్లాడి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఎప్పుడు కూడా మరో విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ, అదేవిధంగా నేనైతేనేమి లేదా మస్తానరావు గారు అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది ఆర్థికంగా కూడా ముందుకు వచ్చారు. ఈరోజు ఆ పాప ముందుకి వచ్చి ఈరోజు మగ చిన్నారితో కలిసి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం కూడా నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మీరు ఈ పిల్లలు బాగా మంచి తరఫీవాలని నేను మనసారా కోరుకుంటూ, అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనసారా కోరుకుంటూ, ఈ నృత్యకారుగా ఇంకా ఎంతోమందికి వారికి తరఫీ ఇచ్చేదానికి ఎప్పుడు కూడా ముందుండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.